వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలకు సంబంధించి ముఖ్యంగా కేంద్రంలోని నేతృత్వంలో ఒక పెద్ద మనిషి పాత్ర పోషించాలని సిఆర్ పాటిల్ జలశక్తి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సిఆర్ పాటిల్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఆహ్వానం మేరకు కేంద్రానికి వెళ్ళారు. కాకపోతే ఒక రోజు ముందు అర్ధరాత్రి వరకు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ జల వివాదాలకు సంబంధించి ముఖ్యంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద ఎల్లాలా వద్దా అనే మీమాంసలో చివరికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అసలు అపెక్స్లో బనకచర్ల టాపిక్ వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అనుమతులు వెళ్ళినప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు చర్చ అవసరం అనేటువంటి టాపిక్ కూడా వచ్చిన సందర్భంలో వెళ్ళాలా వద్దా అనేటువంటి విషయాన్ని కొంచెం అర్ధరాత్రి వరకు మీమాంసతో చివరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత సిఆర్ పార్టీ నేతృత్వంలో వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేవలం ఒక బనకచర్ల విషయమై ప్రస్తావన తీసుకొచ్చారు, ముందుకు పెట్టారని ఒక విషయం జరిగితే, ఇటు తెలంగాణ వ్యాప్తంగా 13 డిమాండ్లకు సంబంధించి జలశక్తి సంబంధించినటువంటి ఏదైతే జల వివాదాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మొత్తం 13 పాయింట్లు కేంద్రం ముందు ఉంచిందనేటువంటి టాపిక్ ఒకరోజు మొత్తం జరిగింది. దాని సందర్భంగా అప్పటి నుంచి అదే రోజు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం, బనకచర్ల విషయంలో ఏం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని తర్వాత నుంచి అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు వివాదాలు అప్పుడు మొదలైనవి. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా కేంద్రం దగ్గర ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఏం మాట్లాడుకున్నారు దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ముందు వచ్చి వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఈ రకరకాల ఊహాగానాలతో ఈ రాష్ట్రానికి తాకట్టు పెట్టారని ఇటుపక్క అటుపక్కేమో మంచి సహృదయంతో మాట్లాడుకున్నామని ఆంధ్రప్రదేశ్లో ఇలా రకరకాలుగా నేతృత్వంలో రకరకాల హాట్ కామెంట్స్ నేతృత్వంలో ఈరోజు ఖమ్మం ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అనాలా, లేకపోతే దాన్ని తిట్ల దండకం అనాలా, లేకపోతే ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయో తెలియదు కానీ విమర్శించాలి. అధికార పార్టీని చేసేటువంటి ప్రతిదాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరైనా సరే విమర్శించాల్సిందే. కానీ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి పైన అవి ఎటువంటి మాటలు, నిజంగానే కేటీఆర్ ఆరోపించినట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నట్టు పనులు అలాగే ఉన్నాయా? ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయే డిబేట్. ఇదే విషయంలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డిబేట్లో సుమిత్రానంద్, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆనంద్ గారు, సుమిత్రానంద్ గారు, అదేవిధంగా నిరంజన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం పార్టీ ఎవరెవరి మీద ఆరోపణలు చేశారని మాత్రం దాన్ని వేడివేడిగా ఉంది కాబట్టి ముందు కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. కోటేశ్వర గారు చెప్పండి సార్. కోటేశ్వర ఏదేమైనప్పుడు కూడా ఈ సిఆర్ పార్టీ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఏదైతే జల వివాదాలకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఓ పక్కేమో నిమ్మల రామానాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చి బయటకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మాట్లాడుకున్నారు. ఈ నెల 21 లోపు దీనికి సంబంధించిన కమిటీ అయిపోతున్నాము. ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి గోదావరి, అటు కృష్ణా సంబంధించినటువంటి అమరావతిలో కమిటీ వేయబోతున్నాము అనే విషయాన్ని మాట్లాడుకొచ్చారు. బనకచర్ల విషయం మాట్లాడుకొచ్చారు నిమ్మల రామానాయుడు. ఇటు పక్క వచ్చి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం తరఫున అసలు బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిందే లేదు, అసలు అపెక్స్ అలాంటి టాపికే లేదు, ఏదో ఫార్మల్ మీటింగ్ ఇది మాత్రము, అలాంటి ప్రస్తావన లేదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రెండు డివైడ్ స్టేట్మెంట్ పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? గారు ఇదే అంశం మీద నిన్న కూడా మన డిబేట్ ఛానల్ నిర్వహించింది, నేను పార్టిసిపేట్ చేశాను. అఫీషియల్ గా ఒక ఎజెండా అనేటువంటిది ప్రత్యేకంగా బనకచర్ల గురించి ఒక ఎజెండా లేదు. అయితే గోదావరి జలాలు లేదా నీటి సమస్య అన్నప్పుడు బనకచర్ల ప్రస్తావన లేకుండా జరగదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అటు వైపు నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇటువైపు నుంచి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఆ అంశాలని పరోక్షంగా లేదా పరోక్షంగా ప్రస్తావన చేసిన తర్వాత రెండో వాళ్ళు ప్రత్యక్షంగానే ప్రస్తావన చేశారనేటువంటి అందరికీ తెలిసినటువంటి ఎక్కడ దాని మీద అధికారికంగా ఒక నిర్ణయం కానీ లేకపోతే మరొకటి కానీ జరగలేదు. రెండోది ఆ సమావేశంలో
ఏకాభిప్రాయం ఏమిటంటే ఒక కమిటీని వేయడానికి ఏకాభిప్రాయం వచ్చింది. 2 రాష్ట్రాలకు చెందినటువంటి నిపుణులతోని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోటి ఒక కమిటీని వేసి సమస్యలు ఏమున్నాయి అనేటువంటి జాబితాను నిర్ధారించడానికి లేదా ప్రతిపాదించడానికి చేసింది తప్ప సమస్యల పరిష్కారం కోసం కాదు అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే సమస్యల పరిష్కారం అనేటువంటిది 2 రాష్ట్రాల ప్రతినిధులు లేదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఉన్నటువంటి ఒక నిపుణుల కమిటీ పరిష్కరించేటువంటిది కాదు. ఎందుకంటే ఎవరి వాదనలు వాళ్ళు, ఎవరి కేసును వాళ్ళు దానిలో చెప్పిన తర్వాత రెండో వాళ్ళు దాన్ని అంగీకరించేటువంటి అవకాశం ఉండదు. అందుకని 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి దాని మీద మాత్రమే ఆ కమిటీ ఏదైనా ప్రతిపాదనలు చేస్తే దాన్ని అంగీకరించడమా లేదా అనేటువంటిది ఆ కమిటీ చేసేటువంటి ప్రతిపాదనలు చూసిన తర్వాత మాత్రమే మా వైఖరిని మేము చెప్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అందువల్ల దానికి ఉండేటువంటి పరిమితుల్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఇది ఏదో నీటి వివాదాల పరిష్కారానికి వేసినటువంటి కమిటీ. బండి సంజయ్ గారు ఎక్కడో మాట్లాడుతూ నేను మీడియాలో చూశాను, ఇది పరిష్కరించేస్తుంది అని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా కామెంట్ చేసినట్టుగా నేను విన్నాను. ఎట్లా పరిష్కరిస్తారండి? ఒక కమిటీ, ఒక నిపుణుల కమిటీ, ఒక ట్రిబ్యునల్ పరిష్కరించాలి, ఆ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వాలి, లేదా ఆ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఏదో ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు కానివ్వండి, లేకపోతే పర్యావరణానికి సంబంధించి కానీ ఆయా సంస్థలు ఉన్నాయి, అవి ఇవ్వకుండా ఈ కమిటీ ఏవి మొత్తం పరిష్కరించేస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఆ ఘనతని ఆపాదించడానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మరి ఏ విధంగా మరి ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఏమిటో దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. అందుకని ఇది ఒక ప్రాథమికమైనటువంటి పెద్ద మనుషుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మేరకు ఒక కమిటీ, ఆ కమిటీలో ఏం చెప్తారు, ఏవి సమస్యలను తీసుకొస్తారు అనేటువంటిది మనం చూసిన తర్వాత వాటి స్వభావాన్ని గురించి చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఇదే ఫైనల్ సమస్యలను పరిష్కరించేటువంటి అంతిమ కమిటీ అన్నట్టుగా ఎవరైనా దాన్ని చిత్రించినా, లేకపోతే ఈ కమిటీ తోటి తెలంగాణకి ద్రోహం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, లేదా ఆంధ్రాకి ద్రోహం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గనక ఎవరైనా గనక అది చిత్రిస్తే రాజకీయం తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. అందుకని దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నది. బనకచెర్ల అనేటువంటి ప్రస్తుతానికి అది వెనుకబడింది, ఆగిపోయింది అది వాస్తవానికి. ఎందుకంటే పర్యావరణ కమిటీ, పర్యావరణ సంస్థ ఇచ్చినటువంటి పక్కన పెట్టేసింది అది. అదే విధంగా అసలు మిగులు జలాలు ఎంత ఉన్నాయో తేల్చుకోండి మీరు అని చెప్పేసి జల వనరుల శాఖ కూడా చెప్పింది. ఇవన్నీ చెప్తే ఇవాళ కేటీఆర్ గారు తన ప్రకటనలో ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు మీరు చెప్పినట్టుగానే ఇటు బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి అసలు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రం దగ్గర ఏం మాట్లాడారు అవన్నీ మనం బయటకు తెలియాలి, అసలు ఏం మాట్లాడుకున్నారో బయటకు తెలియాలంటూ పార్టీ కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి ఒక కేంద్ర మంత్రిగా ఉండి మాట్లాడిన మాటలు వాస్తవంగా చూసాం, చాలా విచిత్రంగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీతో చెప్పారంటున్నారు. కానీ ఆ క్లారిటీ ఎందుకు బీఆర్ఎస్ ఎక్కడ మిస్ అవుతుంది, ఆ క్లారిటీ ఎందుకు అర్థం కావట్లేదు? ఇటు పక్క ఖమ్మంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడినటువంటి పదాలు మీ దాకా వచ్చే ఉంటాయి. దానికి సంబంధించి బనకచర్లకు సంబంధించినటువంటి విషయాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబుకి గురుదక్షిణ ఇస్తున్నారు, గురుదక్షిణ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కోటేశ్వరరావు గారు. ఇవన్నీ రాజకీయాల్లో భాగం తప్ప వాస్తవాల ప్రాతిపదికన చేసేటువంటి చిత్తశుద్ధితోటి చేసేటువంటి విమర్శలు కాదని అయితే నా అభిప్రాయం. విమర్శలు చేయడానికి కేటీఆర్ కి, కేసీఆర్ కి లేదు పార్టీలకి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి రైట్ ఉంది. కానీ బుల్డోజ్ చేయడం అనేటువంటిది అసలు బనకచెర్ల అనేటువంటిది ఏ దశలోనూ లేదు. అసలు దాని కేంద్రం దగ్గర దాని ప్రస్తావన లేదు. ఇప్పుడు అటువంటి దానికి ఏదో మొత్తం అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి లేదా ఆంధ్రప్రదేశ్ కి ఏదో బహుమతిగా ఇచ్చేశారు అనేటువంటిది ఒక విధమైనటువంటి అభూత కల్పనలా చేసేటువంటి ప్రచారంగా ఉంది తప్ప వాస్తవానికి ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునేటువంటి కేటీఆర్ ఆ విధమైనటువంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు అంటే డెఫినెట్ గా ఇది ఒక మైండ్ గేమ్ ఉంది. మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు, వాస్తవాల ప్రాతిపదిక చేసేటువంటి విమర్శ కాదు. అయితే మాటలకు సంబంధించి ఉపయోగించకూడనటువంటి పదాలకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ
ఎవరు తక్కువ తినలేదు, దొందే అనేది నా అభిప్రాయం. అవును, రైట్ అండి కోటేశ్వర గారు, మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకోవడంలో, లేదంటే ప్రభుత్వం చేస్తున్నట్టు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తుంటే దాని గురించి మాట్లాడవచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పోరాడవచ్చు. కానీ మీరు చెప్పినట్టుగానే ఒక పొలిటికల్ ఒక ఎదగాలనుకున్న వ్యక్తి సరే దానికి ఒక లాజికల్గా లేకుండా గురుదక్షిణ ఒక హేతుబద్ధమైనటువంటి విమర్శలు చేస్తే బాగుండిద్ది. అలాంటి ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతూ మీరు చెప్పినట్టుగా ఈ మధ్యన ఎవరు తగ్గట్లేదు, ఎవరు దీనికి సంబంధించి ఇది కరెక్ట్ అనడానికి లేదు, ఏ పార్టీ కూడా అలాగే తేరని ఈ మధ్యలో విమర్శలు ఇచ్చిన విషయాలు మళ్ళీ మీ దగ్గరకు వద్దామండి. నిరంజన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంది ఈ మధ్యన మామూలుగా చూస్తే ఇక నుంచి ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పెట్టేటువంటి ప్రెస్ మీట్లు యువతకు దూరంగా ఉండాలంటున్నారు కేటీఆర్. ఎందుకంటే ఇటు మత్తు పదార్థాలకు ఎలా అయితే దూరంగా ఉండాలో అని మంచి మెసేజ్ ఇస్తూనే దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లకి చిట్చాట్లకి దూరంగా ఉండమంటున్నారు. ఏంది మళ్ళీ అంత డేంజర్గా ఉన్నాయా మీ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు? ముందుగా మెగా 90 ప్రేక్షకులకు, అదేవిధంగా యాంకర్ రహీం గారికి, సుమిత్రానంద్ మేడం గారికి, కోటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఎలా ఉందంటే మతి చెప్పి మదమెక్కి అన్నట్టు ఒక సామెత ఉంటుంది. ఆనాడులో ఏదైనా ఒక గుర్రం కానీ, ఒక ఎద్దు కానీ, ఓ గాడిద కానీ మతి తప్పిందంటే దానికి కళ్ళెమేయడానికి ఒకటి సామెత ఉంది. కళ్ళెమేయడానికి మతి దక్కిందా, మదం ఎక్కింది, దాన్ని ఎలా అయినా సరే అని చెప్పేసి కింద కొడతారు. అది ఐడియా ఉందో లేదో కానీ ఈరోజు సాక్షాత్తు అది కేటీఆర్ గారికి వర్తిస్తుంది. ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను మినిస్టర్ లెవెలు లేదంటే నేను ప్రతిపక్షం లెవెలు అని చెప్పడం తప్ప కేవలం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఈరోజు జనాలకు ఉపయోగపడే ఏ ఒక్కటి కూడా కేటీఆర్ కానీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష హోదాలో ఉండే టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు విమర్శించడం అనేది కూడా రావట్లేదు. ఎక్కడ తిరిగి ఎదురుదాడులు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఈరోజు జరుగుతున్న పరిణామాలు ప్రజల్లోకి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారనే దురుద్దేశంతో ఈరోజు జరుగుతున్న. అదే విధంగా ఖమ్మంలో ఈరోజు ఇందాక ప్రెస్ మీట్ లో చూస్తున్నాను, మనం చూస్తున్న ప్రేక్షకులు అందరు కూడా చూస్తున్నారు. ఒక మదం మీద నేను కేసీఆర్ కొడుకుని అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా తప్ప ఈ తెలంగాణకు తను చేసిన ప్రాజెక్టుల విధానాలు కానీ ఈ తెలంగాణకు నీరు ఆనాడు తెలంగాణ ఏర్పాటు అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతోనే ఏర్పడింది. ఆ ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ఏమైనా చెప్తాడేమో అని చూసాము. ఆ ప్రాజెక్టుల గురించి చెప్తలేడు, బనకచెర్ల గురించి మాట్లాడతలేడు, అదే విధంగా టీడీపీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గురించి అనట్లేదు. కేవలం ఈరోజు కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి మాత్రమే పనికొస్తున్నాడు. కేవలం విమర్శించాలే, గద్దె దింపాలే, లేదంటే ప్రజల్లోకి వెళ్తున్నాడు, రైతులలోకి వెళ్తున్నాడు, అదే విధంగా విద్యార్థుల్లోకి వెళ్తున్నాడు, ఎమోషన్స్ లోకి వెళ్తున్నాడు అనే దురుద్దేశమే తప్ప ఈరోజు ఒక్క ప్రాజెక్టు గురించి క్లారిటీ లేదు. ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాము. బనకచెర్ల అని చెప్పేసి గత 4 రోజుల నుంచి వైరల్ అవుతుంది. పార్టీ కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బనకచెర్ల అనేది తెలంగాణకు ద్రోహం చేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా, అదేవిధంగా మంత్రులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ స్పష్టంగా క్లారిటీ చెప్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. దీని ఉద్దేశాన్ని ఎమోషన్ గా వెళ్తున్నారు అనే దురుద్దేశంతో అనే ఎమోషన్ ని రైజ్ చేస్తున్నారు. ఆనాడు ఉద్యమం అని చెప్పేసి నిరుద్యోగ సమస్యలను ఈ రోజు వరకు కూడా 10 ఏళ్ళు 9.5 పైన ఏళ్ళు పరిపాలించిన కేటీఆర్ గారు
మరి విద్యార్థులకు ఏం చేసిండ్రు, రైతులకు ఏం చేసిండ్రు, అదే విధంగా నీళ్లు నిధులు అని చెప్పేసి ఉద్యమంని రైజ్ చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు అయినాక కేటీఆర్ గారు ఏం చేసిండని నిద్రపోయారా అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రజలు ఆలోచిస్తున్నారు. 10 ఏళ్ళు ఆలోచించండి, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, కల్లిబులి మాటలు చెప్తున్నాడు. ఏది అరిగిన పాత చింతకాయ తొక్కిన కొత్తగా వేసి మిరపకాయ వేసి రూపితే అది రేవంత్ రెడ్డి గారిని మీద విమర్శిస్తే సరిపోతుంది అనే దురుద్దేశమే. ఆ రోజు డ్రగ్స్ అనేది లేదా, కేటీఆర్ గారు ఆలోచించాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఆ రోజు దురుద్దేశం ఏంటంటే మత్తు మానియాలకు మందు సరఫరాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దొరికిన వ్యక్తులు ఎవరు అనేది కూడా ఆలోచించాలి. కేర్ ఆఫ్ అడ్రస్ గా దొరికిన వ్యక్తులు జైలుకి వెళ్ళింది కూడా ఎవరు, వాళ్ళ కుటుంబం అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడిన విధానం డ్రగ్స్ దూరంగా ఉండాలని 10 ఏళ్ళ కాలంలో వీళ్ళకి గుర్తు రాలేదా? 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య, 10 ఏళ్ల కాలంలో రైతులు 2014 నుంచి 2017 వరకు 16 వరకు రైతు బంధు, రైతు భరోసా రైతు బంధు ఇచ్చేంత వరకు రైతులు గుర్తు రాలేదా? ఒకటే సంవత్సరంలో 5,300 రైతు గోసలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ రైతులు గుర్తు రాలేదా? తెలంగాణలో ఉండే తెలంగాణ రైతాంగానికి అసలే రైతాంగాలు చేసుకుంటున్న ఆత్మ ఘోషలు ఇలా గుర్తు రాలేదా అనేది కూడా ఒకటి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేవలం ముఖ్యమంత్రి గారిని తిడితే డౌన్ అవుతారు, ముఖ్యమంత్రి గారిని తిడితే మాట్లాడతాం. మరి మీకు కావాల్సిన సమయం ఇస్తానండి, మాట్లాడదాం. నిరంజన్ గారు మాట్లాడదాం. సుమిత్రానంద్ గారు నమస్తే అండి. సుమిత్రానంద్ గారు మాట్లాడిన విధానాల్లో ఒక్క నిమిషం అండి. నిరంజన్ గారు ఒక్క నిమిషం. నిరంజన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నిరంజన్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. సుమిత్రానంద్ గారు నమస్తే అండి. సుమిత్రానంద్ గారు నమస్తే. సుమిత్రానంద్ గారు విన్నారు కదా ఈరోజు ఖమ్మం ప్రెస్ మీట్ సంబంధించి. యాక్చువల్గా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా లేకపోతే లోపల ఇన్నర్గా ఉన్న బయట ఉన్న ఒక అధికార పార్టీగా తన పాత్రతను పోషిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలకు కానివ్వండి, ఇటు బీజేపీ సంబంధించిన ఎంపీలు కానివ్వండి, ఫోన్ చేసి దీని గురించి మనం అందరం ఏకతాటిపై నిలవాలి, రాజకీయాలు అతీతంగా ఉండాలి, మనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అంటూ కేంద్రానికి వెళ్ళి నిలదీద్దామన్నారు. అలాగే దానికి సంబంధించినట్టు అందరినీ ఆహ్వానించారు, ఎంఐఎంతో సహా ఆహ్వానించారు, మాట్లాడుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా సిఆర్ పార్టీలు ప్రామిస్ చేశారు ఇద్దరు సీఎంలు పిలిచి మాట్లాడుతామని. ఒక రకంగా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిన తర్వాత అలాగే ఇద్దరు సీఎంలని మాట్లాడారు, జరుగుతుంది. ఎందుకు పదే పదే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు వెళ్ళిన కాడి నుంచి అదే రోజు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఈరోజు చూస్తే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఎందుకు అక్కడ అనుకున్న ప్రకారమే ప్రాసెస్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జల వివాదాలు మొత్తం ఉన్నాయో అవి కేంద్రం ముందు పెట్టి అంత డిమాండ్గా 13 పాయింట్లు పెట్టి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం మాట్లాడుతూ ఉంటే ఇంక ఎక్కడ మీకు ఆ గురుదక్షిణ యాడ కనబడుతుంది, దొంగచాటు మాటలు యాడ కనబడుతున్నాయి? అక్కడ ఉన్న కేంద్రంలో ఏమన్నా అక్కడ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా, బీజేపీ పార్టీ ఉంది కదా, ఎందుకు మీ పార్టీ ఇంత తీవ్రంగా విమర్శిస్తుంది? ఆ భాష ఎందుకు వాడుతున్నారు? రహీం గారు నమస్తే అండి. కోటేశ్వర్ గారు, నిరంజన్ గారు, అందరికి జై తెలంగాణ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట ప్రతి సందర్భంలో అబద్ధం తప్ప అబద్ధానికి ఆకారం అనేది ఒకటి వస్తే రేవంత్ రెడ్డి అవుతాడు అన్నట్టుగా పరిస్థితి ఉంటది. ఏం చెప్పి ఆయన చెప్పిండ్రండి ముందు? లేదు అసలు బనకల్చర్ల అంశం ఎజెండాలోనే లేదు, ఇంకేం మాట్లాడేందుకు ఏముంటది అక్కడ అని చెప్పిండ్రు. తీరా చూస్తే ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. అంతకుముందు ఏమంటారు? అసలు నీళ్ళ గురించి, నదుల గురించి, పరివాహక ప్రాంతాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఏదెక్కడ బేసిన్, కృష్ణా బేసిన్ ఏంటి, గోదావరి బేసిన్ ఏంటి అని తెలియకుండా మాట్లాడతారు. సరే అది పర్వాలేదు, తెలుసుకుంటారేమో, అందరికీ తెలియాలని విషయ పరిజ్ఞానం ఉండాలని లేదు, తెలుసుకుంటారు, సరే ఒప్పుకుందాం. కానీ ఆయన ఏం చెప్పిండ్రు? ఎజెండాలో అంశమే లేదన్నారు. కానీ అక్కడ ఎజెండాలో మొదటి అంశమే ఇది ఎట్లా ఉంటది బనకచర్ల. ఇంకొకటి మా భయం మాకుంటది కదా, ఏదైతే తెలంగాణ రాష్ట్రం 2009లో తెలంగాణ ప్రకటించిన తర్వాత మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పటి తన పార్టీ ఎమ్మెల్యేలు అందరి చేత, అశోక గజపతి రాజు గారి చేత కూడా అబద్ధం మాట్లాడించి అందరి చేత రాజీనామా చేయించి, రాజీనామా అంతా బూటకం అండి, అదంతా అబద్ధం. మేము గన్మెన్లను వాపస్ ఇచ్చినాం, క్వార్టర్లు ఖాళీ చేసినాం, మేము రాజీనామా చేసినాం అని చెప్పేసి అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి యూ టర్న్ తీసుకునేటట్టుగా చేసింది కదా, ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్నది కదా. మరి మా తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు పడతాయండి? ఆ ప్రాంత ప్రయోజనాల కోసం ఆయన చూసుకుంటాడు. కానీ ఇంకొకటి, నవజాత శిశువు తెలంగాణ, మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చేసినటువంటి కుట్ర ప్రపంచం చూడలేదండి. చంద్రబాబు నాయుడు గారు బ్రీపుడు, శిష్య పరమాణువు ఈ రేవంత్ రెడ్డి గారు సుట్ కేసులు మోసుడు. ఈ కథ చూడలేమా మనం? వీళ్ళిద్దరి సాన్నిహిత్యం తెలియదా? వీళ్ళిద్దరి మైత్రి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు అండ లేకుండానే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరా? ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ నీటి ప్రయోజనాలు, ఎందుకంటే మాకు దుఃఖం ఉంటది రహీం గారు, బాధ ఉంటది. మేము చాలా గోసపడ్డాం నీళ్ళ కోసం. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అని దుఃఖం, మా తెలంగాణ దుఃఖం అండి. కృష్ణా గోదావరిల నడుమ ధూపగంజికి కరువైపోయి ఏడ్చినటువంటి బాధ, నీళ్ల కోసం జగడమైనటువంటి సందర్భాలు అనేకం, వాడవాడ లొల్లులైనటువంటి సందర్భాలు, తాగడానికే నీళ్లు లేనటువంటి పరిస్థితి. వ్యవసాయం తర్వాత మీరు ఎత్తు మీద ఉన్నారు, మేము పల్లంలో ఉన్నాం, నీరు పల్ల మెరుగు అని ఇంతకాలం నీటిని దోచుకున్న జాలదా? 60 ఏళ్ళు మా గోస జాలదా? మళ్ళీ మా నీటి వాటా, ఒకవేళ అవి మిగులు జలాలైనా అందులో కూడా మా వాటా ఉంటది కదా. గోదావరి నీళ్లు సముద్రంలో కలిసేవైనా అందులో కూడా మా తెలంగాణ వాటా ఉంటది కదా. మరి దాని ప్రకారం తెలంగాణ ఈ సంగతి తెలియనటువంటి, ఈ మన వాటా ఎంతో తెలియనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణకు జరగాల మేలు, మంచి చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. గత 20 నెలలుగా అబద్ధాలు ఆడడం తప్ప ఇంకొకటి లేదు. అడుగడుగున డైవర్షన్ పాలిటిక్సే. ఒక్క సందర్భంలో కూడా మరి నేరుగా విషయంలోకి వెళ్ళింది లేదు. ఆయన ఏమన్నారండి, మొన్న సవాల్ విసిరిండ్రు, రండి చర్చకు, కేసీఆర్ వస్తారా? సరే పక్క పార్టీ పక్కన పెడదాం, మోడీకి విసిరిండ్రు, కిషన్ రెడ్డికి విసిరిండ్రు, అది పక్కన పెడదాం. మాకైతే కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రండి చర్చకు అన్నారు. ఏమైందంటే తప్పించుకున్నారు. ప్రెస్ క్లబ్ లో పెడితే చర్చకు మేము సిద్ధమని వస్తే సరే తాను రారు, ఢిల్లీకి వెళ్ళిండ్రు, తప్పించుకున్నారు. మంత్రినైనా పంపించవచ్చు కదా, ఒక మంత్రి గారినైనా పంపించవచ్చు కదా. ఆయన ఏమంటారు, స్థాయి కాదు, అసెంబ్లీలో మాట్లాడదాం. అసెంబ్లీలో పెడితే మైకులు కట్ చేస్తారు. ఏమంటారు ఆ సందర్భంగా, క్లబ్బులకు పబ్బులకు నేను రానని సీఎం గారు అంటారు. ఎక్కడ ఢిల్లీలో ఎక్కడ తను ప్రెస్ మీట్ పెట్టిండు? ఒక 7 స్టార్ హోటల్లో, లీలా ప్యాలెస్ లో కదా ప్రెస్ మీట్ పెట్టింది. మరి హోటల్లో ఎట్లా పెడతారండి? ప్రెస్ క్లబ్ ఏమో ఆయన చిన్నగా అయిపోయింది. ఇదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రెస్ క్లబ్ కు వెళ్ళలేదా? అక్కడ మాట్లాడలేదా? ప్రెస్ క్లబ్ కి ఎందుకు రారు? సరే తాను రారు, మంత్రులైనా పంపించవచ్చు కదా చర్చించడానికి వాళ్ళ దగ్గర. సుమిత్రానంద గారు, ఇప్పుడు ఏదైనా సమస్యల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, దానికి సంబంధించిన ఉద్దేశంతో అన్నారు. ఎక్కడో ప్రెస్ క్లబ్లకు వెళ్ళటం, అక్కడికి వెళ్ళి సవాల్ ఇష్టం కాదు. లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు వినిపించడానికి ఒక అసెంబ్లీ ఉంది, దానికి సంబంధించి అక్కడ మాట్లాడవచ్చు కదా అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓకేనండి, దానికి సంబంధించి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎలా ఉన్నాయి అనేది కాకపోయినప్పుడు కూడా దాంట్లో హేతుబద్ధకంగా ఎంతవరకు వాస్తవం ఉంది, కేవలం రాజకీయంగా విమర్శించుకోవటం కాకుండా వాస్తవంగా తెలంగాణకి సంబంధించినటువంటి గోదావరి మిగులు జలాలు ఎంతైతే ఉంది, తెలంగాణకి ఎంత కావాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి పైరున్నటువంటి రాష్ట్రాల నుంచి మిగులు జలాలు కిందకు పోయినప్పుడు సముద్రంలో వృధాగా కలవకుండా ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నటువంటి బనకచర్ల మీద ఎంతవరకు హేతుబద్ధంగా, అది వాస్తవంగా అడుగుతున్నటువంటి విషయాల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, దానికి సంబంధించి తెలంగాణకు నష్టం ఉందా లేదా, ఇవి మాట్లాడుకుంటే చూడటానికి రాజకీయాలుగా చక్కగా ఉంటాయి, రాష్ట్ర ప్రయోజనాలు తెలుగుతాయి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా ప్రజలకు తెలిసిద్దండి. కోటేశ్వర గారు, ఏదైతే గోదావరి మిగులు జలాలకు సంబంధించి ఉందో 1950 టీఎంసీలు కానివ్వండి, ఇటు నికర జలాల్లో 958 టీఎంసీలు తెలంగాణ వాటాలో ఉంది, దీన్ని కేంద్రం ప్రకటించాలి, గతంలో కూడా మేము అడిగాం అనేటువంటి విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడాలి? కృష్ణా జలాలకు సంబంధించి ఒక అవగాహన ఆంధ్రప్రదేశ్ తోటి కుదిరింది, తాత్కాలికమైనటువంటి అవగాహన. అదేమి శాశ్వతంగా మేము 299 టీఎంసీలకే పరిమితం అవుతామని ఎక్కడ కేసీఆర్ సర్కారు ఒప్పందం చేసుకోలేదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు నీటి వాడకం ప్రాతిపదికన 299 513 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి ఆపరేషనల్ అగ్రిమెంట్ తప్ప శాశ్వతమైనటువంటి ఒప్పందం కాదు. దాన్ని శాశ్వతమైన ఒప్పందం అని చెప్పేసి కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మీద ఎదురు దాడి చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. ఎందుకు అంటే అటువంటిది ఏదైనా ఉండేట్లయితే
దాన్ని బయట పెట్టాలి. నిజంగా అది శాశ్వత ఒప్పందం అనేటువంటి, కానీ అట్లా ఇంతవరకు అది చేయలేదు. అట్ ది సేమ్ టైము గోదావరి జలాలకు సంబంధించి, ఎందుకంటే కృష్ణా జలాలకు సంబంధించి అదే టిఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులో కేసు కూడా వేసింది. సరే, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సలహా మేరకు లేకపోతే ఇతరత్ర ఆ, చట్టపరమైనటువంటి అంశాల కారణంగా దాన్ని విత్డ్రా చేస్తుంది. కానీ ఆ విధమైనటువంటి ప్రాసెస్ లేదా ఆ విధమైనటువంటి స్పష్టత గోదావరి జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ అటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక మాట ఏదన్నా సందర్భంలో చెప్పుకుంటారు తప్ప నిర్దిష్టంగా తీసుకున్నటువంటి చర్యలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో 1980s లో 1480 టీఎంసీలు గోదావరి అంటే కర్ణాటక, మహారాష్ట్ర మనకి లేదా ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి దాని ప్రకారం 1400 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాటాని నిర్ధారించారు. దానిలో తెలంగాణకి ఎన్ని, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అనేటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. అంటే ఉమ్మడి రాష్ట్రం చీలిపోయే నాటికి ఉన్నటువంటి ప్రాజెక్టులు, వాటికి ఉన్నటువంటి కేటాయింపులు, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని తేల్చాలి. కానీ కేటీఆర్ గారు మిగులు జలాల్లో మాకు 1950 టీఎంసీలు మాకు రావాలి, లేదా నిఖర జలాల్లో 968 టీఎంసీలు రావాలని ఆయన వాళ్ళు చెప్పినట్టుగా ఉంది. సరే, నిఖర జలాల్లో మాకు వాటా ఇంత రావాలని అడగటాన్ని ఏం తప్పుపట్టరు. అది వస్తుందా రాదా అనేటువంటి నిర్ణయించాల్సింది ట్రిబ్యునల్స్. ఎందుకంటే అకార్డింగ్ టు లా, లేదా ఇప్పుడున్నటువంటి గతంలో మిగతా రాష్ట్రాల విషయంలో ఏ విధంగా చేశారో అదే ప్రాతిపదికన ఇప్పుడు కూడా చేస్తారు. ఎంత వస్తే అంత వస్తుంది, అది ఇంతవరకు తేలాలి. ఇక మిగులు జలాల మీద పర్మనెంట్ రైట్స్ అనేటువంటివి ఎవరికి, ఏ రాష్ట్రానికి లేవు. అయితే దిగువ రాష్ట్రాలకి వాటిని ఉపయోగించుకునేందుకు వీలున్నది. ఎగువ రాష్ట్రాలు కూడా దాని మీద మన చట్టం ఇంతవరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. అందుకని ఎగువ రాష్ట్రాలు కూడా మిగులు జలాల్లో మాకు వాటా రావాలంటున్నాయి. ఇప్పుడు కేంద్ర జలమండలి మొన్న ఆంధ్రప్రదేశ్ చెప్పింది ఏమిటి, అసలు గోదావరిలో మిగులు జలాలు ఎన్ని ఉన్నాయో ఇంతవరకు మీరు తేల్చలేదు. ఆ తేల్చకుండా మీరు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు ఎట్లా నిర్మిస్తారు బనకచెర్ల అని చెప్పేసి తిప్పి పంపినటువంటి అంశం కూడా మనకు తెలిసిందే. అందువలన అయితే మరి మిగులు జలాలు ఉన్నాయా లేవా, మిగులు జలాలు ఉన్నాయి అనేటువంటిది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? గడిచినటువంటి 30 సంవత్సరాల డేటాను చూసినప్పుడు దాదాపు 1,00,000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోయింది. అంటే ఏడాదికి సగటున 3,000 టీఎంసీలు వృధాగా పోయిందనేటువంటిది లెక్కలు చెప్తున్నాయి. అందుకని ఆ 3,000 టీఎంసీల్లో తెలంగాణకు 1950 టీఎంసీలు రావాలనేటువంటిది కేటీఆర్ వాదన. ఆ విధమైనటువంటి పర్మనెంట్ హక్కులు మిగులు జలాల మీద ఎవరు ఇవ్వరు. ఒకవేళ అట్లా కనుక ఇచ్చేట్లయితే అదే కదా వివాదం. ఇప్పుడు కావేరీ వివాదం అదే కదా. మేము దిగువనున్నటువంటి రాష్ట్రానికి మా వాటా మాకు ఇవ్వాలి అంటే ఎగువనున్నటువంటి కర్ణాటక ఏం చెప్తా ఉంది, మాకు వచ్చినటువంటి జలాల్లో మాకు పోను మినహా మేము మీకు ఇవ్వటం తప్ప మాకు లేకుండా లేదా కొరతున్నప్పుడు మేము తగ్గించుకొని మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు లేదు, ఆ విధంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేది కావేరీ జలాల వివాదం. అందువలన ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలకి మిగులు జలాల మీద పర్మనెంట్ హక్కు లేదు ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం. అయితే దాన్ని ఉపయోగించుకోవడం గురించి సంప్రదింపులు జరుపుకోవచ్చు, లేదా ట్రిబ్యునల్ నిర్ణయానికి వదిలేయడం తప్ప క్లెయిమ్ చేయడానికి, ఒక హక్కుగా క్లెయిమ్ చేయడానికి ఎవరికి లేదనేది కూడా గమనించాలి. అందుకని ఈ విషయాలన్నీ తెలిసి కూడా తెలియనటువంటి వాళ్ళేం కాదు, మరి అంత అమాయకుడేం కాదు కదా కేటీఆర్. తెలియనటువంటి వాళ్ళు కాదు. పోనీ వాళ్ళు ప్రభుత్వంలో దానికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ప్రాసెస్ ఏమైనా చేశారా అంటే 10 సంవత్సరాల్లో గోదావరి జలాల మీద అటువంటి ప్రాసెస్ ఏమీ చేయలేదు. ఎప్పుడైనా లేఖ రాసితే ఉండొచ్చు. అంతకు మించి నిర్దిష్టమైనటువంటి యాక్షన్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానీ లేకపోతే అధికారుల సమావేశం కానీ దాని మీద ఒక ఎజెండా పెట్టి దీన్ని ఏం చేద్దాము అని కేంద్రాన్ని, అటువంటి ప్రక్రియ అయితే జరగలేదు గతంలో. అవును కోటేశ్వరరావు గారు, గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే ప్రస్తావన తీసుకొస్తూ 10 ఏళ్లలో మీరు చేసింది ఏముంది, ఇటు పక్క జగన్తో ఉన్నటువంటి మీ పరిచయాల వల్ల కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అపెక్స్లో అప్పట్లో కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అపెక్స్లో మాకు 200 టీఎంసీలు చాలు అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. రాయలసీమ రత్నాలసీమ చేస్తామన్నారు. ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేశారు.
రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ నీటి వివాదాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక మరణ శాసనం రాశారనే విషయాన్ని కూడా పదే పదే చెప్పుకొచ్చారు. కావాలంటే దానికి సంబంధించిన నోట్ నా దగ్గర ఉంది, సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇది తెలంగాణ కేవలం 200 టీఎంసీలు చాలు అనే ప్రతిపాదన తీసుకొచ్చి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా గతంలో మీడియా ముందు ప్రవేశపెట్టడం, దానికి సంబంధించిన నోటు అపెక్స్లో పెట్టింది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత రాజకీయం అనేక రకరకాల మలుపులు తిరిగింది. దాని గురించి మాట్లాడదామండి. నిరంజన్ గారు వాస్తవం కాదండి. ఓకే ఓకే ఓకే. రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారు తప్ప అదైతే వాస్తవం కాదు. ఇంతవరకు చరిత్రలో ఏ రాష్ట్రం గాని, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి కూడా ఆ విధంగా పర్మనెంట్ గా హక్కుల్ని వదులుకున్నట్టు రాసి చూపించమనండి అధికారికంగా. ఓకే 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 మాట్లాడదాం. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా, చూపించమనండి. నిజానికి అటువంటిది ఏమి ఉండదండి. అవునవును, మీరు ప్రశ్నించినట్టుగానే హరీష్ రావు కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది హరీష్ రావు దాని గురించి. రేవంత్ రెడ్డి ఇదే మాట మాట్లాడిన తర్వాత కరెక్ట్ దాని గురించి మాట్లాడదాం. నిరంజన్ గారు మీరు అంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పటికీ కాళేశ్వరం సంబంధించిన విషయం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కానివ్వండి, ఫార్ములా కార్ రేస్ సంబంధించిన కానివ్వండి, ఇన్ని అభియోగాలు బీఆర్ఎస్ పార్టీ మీద వేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మీ చేతిలో లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండి ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అంటే మేము తప్పు చేయలేదు కాబట్టే మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయారు అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా మాట్లాడారు ఈరోజు కేటీఆర్. కేవలం ఈ నిందలు మాత్రమే. కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రంలో దేశంలో తొలిసారిగా లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమైనటువంటి ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడు నేనే అవుతానేమో. రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా లై డిటెక్టర్కి సంబంధించి? ఇది సవాల్ విసటం. దీనేమంటారు? రవీంద్ర గారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే దెబ్బలు దడుచుకున్నట్టు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న విధానాలు మేము అది ఇది అని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా తను చేసినటివి సిబిఐ సిట్ ఒకటి వేసినాము, ఎంక్వైరీలలో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ప్రభాకర్ రావు గారు అదే విధంగా మిగతా వాళ్ళు అదే అంటుంది. ఓలు ఆరోపణలు అవి మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ఘోరంగా విమర్శిస్తున్నాము. మళ్ళీ లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది కదా, పోలీసులు చేతిలో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటున్నారు కేటీఆర్. ఓకే 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 నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది నిరంజన్ గారు, మీ దగ్గర ఒకసారి చూసుకోండి. సుమిత్రానంద్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఈట్కా పత్తర్ ఈట్కా జవాబ్ పత్తర్ సే రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడితే ఎంతని భరించమంటారు, ఎంతని సంస్కారం అని, ఎంతని చేతులు కట్టుకొని ఉండమంటారు? కుక్క తెలంగాణ ప్రజలు వింటున్నారంటే అది బాధాకరం. ఉండండి నిరంజన్ గారు, ఉండండి, మాట్లాడివ్వండి. సుమిత్రానంద్ మాట్లాడివ్వండి. లేదండి నిరంజన్ గారు, మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం అయింది. నిరంజన్ గారు ఒక్క నిమిషం వినండి. నిరంజన్ గారు ఒక్క నిమిషం వినండి. మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం అయితే మేడం గారు కంటిన్యూ చేశారు. సరే ఒక్క నిమిషం మేడం గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి నిరంజన్ గారు చెప్పండి. అంటే అక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోండి. ఇప్పటికీ కేటీఆర్, నిరంజన్ గారు ఇప్పటికీ కేటీఆర్ అంత గట్టిగా మాట్లాడుతున్నారంటే, ఏకవచనంతో కూడా మాట్లాడుతున్నారంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అంత ఘోరంగా విమర్శిస్తున్నారంటే మేము తప్పు చేయలేదు కాబట్టి అంటున్నారు. అక్కడ మత్తు ఇప్పుడు ఏది గంజాయిది గాని, అదే విధంగా తాగుబోతులకు లిక్కర్ మాఫియా గాని, ఈ రోజు తెలంగాణలో 33% తాగుబోతులను తయారు చేసింది ఎవరండి? స్పష్టంగా చెప్పండి. ఈ తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తాగుబోతుల బార్లు ఓపెన్ చేసింది ఎవరండి? అదే విధంగా ఈ రోజు ఇంత దౌర్భాగ్య స్థితులు తయారు చేసి జనాలను మభ్యపెట్టి చేసిన నిక్కచ్చినాము, మేము పతిత్తులం అనే ఈ రోజు చెప్తుంటే అంటే ఈ తెలంగాణ ప్రజలు ఎవరు వినే స్టేజ్ లో లేరు. అది ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ టైంలో కూడా కాళేశ్వరం కుంగినప్పుడు కూడా మేము నిరంజన్ గారు ఒక్క నిమిషం, నిరంజన్ గారు ఒక్క నిమిషం, నిరంజన్ గారు కల్పించి ఎలక్షన్ టైంలో కుంగదీసి కాళేశ్వరాన్ని కుంగదీసింది. 2016-17 టైంలో కాళేశ్వరం కడుతుంటే తెలంగాణలో దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరండి? కాళేశ్వరానికి నిధులు తీసుకోపోయినారు కానీ
కాళేశ్వరంలో నిధుల విషయంలో కావచ్చు, డ్రగ్ కల్చర్ కానీ, అదే లిక్కర్ కల్చర్ కానీ ఇంత దారుణం చేస్తుంటా కూడా తెలంగాణ ప్రజలు ఊకుండలేదండి. వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ కు పట్టం కట్టినరు. అది స్పష్టంగా ఈ రోజు అవగాహన విధంగా ప్రతి ఒక్క పౌరుడికి తెలంగాణలో ఉండే విద్యార్థుల నుంచి మొదలు పెట్టుకుంటే ముతక వరకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. దొంగలు అని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా ఆడ క్లియర్ గా కనబడే నిరంజన్ గారు ఒక్క నిమిషం నిరంజన్ గారు ఒకసారి మేడం గారిని మాట్లాడివ్వండి. నిరంజన్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. మేడం గారిని మాట్లాడివ్వండి. నిరంజన్ గారు ఒక్క నిమిషం నిరంజన్ గారు. వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నేతలు చెప్పాల్సిందేంది, మన నిధులు మనకు కావాలి అని వీళ్ళు పోయి ఢిల్లీలో పోరాడాలి. కానీ లిక్కర్ దందాలను అవన్నీ అవును బరాబరి మేము కేసులు వేసినాం, బరాబరి మీ చిట్టా తీస్తున్నాం. ఈ దేశంలో ఒక రాష్ట్రంలో 7 లక్షల కోట్లు దోపిడీ చేసింది అంటే కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ. అది కూడా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఓకే నిరంజన్ గారు ఒక్క నిమిషం నిరంజన్ గారు మేడం గారిని మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒక్క నిమిషం నిరంజన్ గారు వెయిట్ నిరంజన్ గారు వినండి. మీరు మీట్లో ఉన్నట్టున్నారు, వినండి. నిరంజన్ గారు ఒక్క నిమిషం వినండి. సుమిత్రానంద గారు మీరు కంటిన్యూ చేయండి. సుమిత్రానంద గారు మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం మేడం నన్ను మాట్లాడి. నిరంజన్ గారు ఒక నిమిషం ఆగండి. నిరంజన్ గారు మళ్ళీ ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. నిరంజన్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. కేవలం కార్పొరేట్ కల్చర్ చేసింది ఎవరండి? నిరంజన్ గారు ఒక్క నిమిషం. ఈ రోజు పబ్బులను ఓపెన్ చేసింది ఎవరండి? గత 2013-14 నుంచి తీసుకొని 23 వరకు తీయండి, చిట్టా తీయండి. ఓకే మళ్ళీ మాట్లాడతానండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నిరంజన్ గారు ఒక్క నిమిషం వినండి. నిరంజన్ గారు ఒక్క నిమిషం వినండి. నిరంజన్ గారు మీరు వినట్లేదు. నిరంజన్ గారు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. మొత్తం మీరే మాట్లాడితే ఎలా? ఒక్క నిమిషం ఉండండి. నిరంజన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం మేడం గారు మాట్లాడివ్వండి. సుమిత్రానంద గారు కంటిన్యూ. మాటలు అని చెప్పేసి ఎమోషన్ ని, తెలంగాణ ప్రజల్ని ఎమోషన్ డైవర్ట్ చేయడానికి మీడియాలో, తెలంగాణలో ఉండే భయభ్రాంతులు చేస్తున్న కేటీఆర్ గారండి. సరే నిరంజన్ గారు ఒక్క నిమిషం ఉండండి. నిరంజన్ గారు ప్లీజ్ వినండి. నిరంజన్ గారు మీరు వింటున్నారా? అసలు నిరంజన్ గారు ఒక్క నిమిషం ఆగుతారా? నిరంజన్ గారు ఆగుతారా మీరు ఒక్క నిమిషం ప్లీజ్. నిరంజన్ గారు ఒక నిమిషం ఆగండి. అర్థం చేసుకోరేంది ఎన్నిసార్లు చెప్తున్నా. ఒక నిమిషం ఆగండి. సుమిత్రానంద గారు మీరు కంటిన్యూ చేయండి. 3% ఈ దేశంలో. అరే నిరంజన్ గారు ఒక నిమిషం అండి. నిరంజన్ గారు ఒక నిమిషం అండి, మీకు ఇచ్చాను కదా, సమయం ఇచ్చాను కదా, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మొత్తం మీరే మాట్లాడితే ఎలా? మీరు అబద్ధాలే మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి? అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్, అబద్ధాలకు రూపం ఏదంటే కాంగ్రెస్. ఇంత అధ్వానంగా 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇంత దయనీయ స్థితికి దిగజారిపోతుందా? వినండి నిరంజన్ గారు, ఆబ్కారీ ఆదాయము వినండి. నిరంజన్ గారు వినండి. అదే వినండి నిరంజన్ గారు మీకు అర్థం కావట్లా. నిరంజన్ గారు మీరు ఒక్కడే మాట్లాడితే ఎలా? మాట్లాడే అవకాశం ఇవ్వండి. నిరంజన్ గారు ఆగండి. నిరంజన్ గారు ఎందుకు అలా? అది కూడా అర్థం చేసుకోవాలండి. రైతులకు సన్న బియ్యం ఇస్తాం, రైతులకు ఒడ్లు 4,200 ఉంటే 5,000 బోనస్ ఇచ్చినాము, 500, 400. నిరంజన్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఉండండి. నిరంజన్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో. నిరంజన్ గారు మీరు వినండి, ఒక మాట వినండి. నిరంజన్ గారు వినండి. మీరే మాట్లాడితే ఎలా? అవకాశం ఇవ్వండి పక్కన వాళ్ళకి. వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడి వాళ్ళు వింటున్నారు కదా, వాళ్ళు మాట్లాడితే ఎందుకు మీరు ఎంటర్ అవుతారు? కృష్ణ మాట్లాడివ్వండి మేడం గారిని. సుమిత్రానంద గారు మీరు కానివ్వండి. విధానాలను ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు. నిరంజన్ గారు నమస్తే తెలంగాణ పత్రిక. నిరంజన్ గారు మీకు వినబడుతుందా? నిరంజన్ గారు వినబడుతుందా? మీకు వినబడుతుందా? నిరంజన్ గారు వినబడుతుందా? ఇది కరెక్ట్ కాదండి. నిరంజన్ గారు మీరు చెప్పేది వినండి. మీరు ఒక్కనే మాట్లాడకూడదు, పక్కన వాళ్ళు అవకాశం ఇవ్వండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, మీరు కంటిన్యూ చేయండి అమ్మా, మీరు కంటిన్యూ చేయండి. మీరు ఇంత మాట్లాడుతున్నారు కృష్ణా నది జలాల గురించి.
నిరంజన్ గారు వినండి, వినండి. రహీం గారు ఇది పద్ధతి కాదు సార్. నిరంజన్ గారు వినండి, మేము ఆయనకే ఇస్తారా? నిరంజన్ గారు వినండి, వినండి. నిరంజన్ గారు మీరేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా మీకు? నిరంజన్ గారు వినండి, నిరంజన్ గారు, నిరంజన్ గారు వినండి, వినండి. నిరంజన్ గారు ఒక నిమిషం వినండి. అరే మీరే మాట్లాడుతూ వన్ సైడ్ బ్యాటింగ్ మాట్లాడితే ఎట్టా? పక్కన వాళ్ళు అవకాశం ఇవ్వరా? సుమిత్రానంద గారు మీరు కంటిన్యూ చేయండి. చెప్పనిస్తే కదా. నిరంజన్ గారు మీరు అర్థమవుతుందా మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీరు చెప్పే విషయం అన్నా అర్థం అవ్వాలి కదండి, అర్థం అవ్వాలి కదా మీరు చెప్పే విషయం అన్నా. ఎందుకు మీరు పదే పదే ఎంటర్ అవుతున్నారు? నిరంజన్ గారు, నిరంజన్ గారు మీట్ లో పెట్టండి, మీరు కట్ చేయండి. నిరంజన్ గారు, నిరంజన్ గారు నిరంజన్ గారు మీరు వన్ సైడ్ బ్యాటింగ్ చేయొద్దు. మీరు మాట్లాడిసేపు విన్నారు కదా మిగతా వాళ్ళు మాటలు మీరు వినండి. ఎందుకు ఇలా ఎంటర్ అవుతున్నారు? ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతుంది? అర్థం చేసుకోండి నిరంజన్ గారు. సుమిత్రానంద గారు కంటిన్యూ చేయండి. ఈట్కా జవాబు తప్పకుండా పత్తర్సి కుక్కని బుద్ధగించారు, నిమ్మరారు చెప్పదెబ్బనే ఉంటది తప్పకుండా. తాను ముఖ్యమంత్రిగా నిరూపించుకునే మాటలు మాట్లాడితే ఆయన వ్యక్తిత్వ హననాలు చేయకుండా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్య ప్రచారాలు, బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఉంటే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారికి గాని హరీష్ రావు గారికి గాని తప్పకుండా ఉంటదండి. ఏం మాట్లాడతారండి? హరీష్ రావు గారు తాడెంత పెరిగిండు, ఏమీ పాడ మీద పోడా, పొడుగుంటే పొడుగు. నిన్న జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశించి 3 అడుగు కూడా లేడు. ఎట్లా మరి ఈయనెంత పొడుగున్నాడండి? ఎట్లా మాట్లాడతారు ఇట్లా? ఆయన భాష ఏంటి, ఆయన పద్ధతి ఏంటి? ఎంతని మేము చేతులు కట్టుకొని కూర్చోవాలి? ఎంతని మేము చేతులు ప్రజల్లోకి వెళ్ళి ఎంత పలచనగా చులకనగా మాట్లాడుతా ఉంటే, బురద జల్లుతా ఉంటే ఎట్లా భరించాలి? నిరంజన్ గారు ఏం చెప్తాడు? 7 లక్షల కోట్ల అవినీతి చెప్పాలి. నిరంజన్ గారు, నిరంజన్ గారు ఆగండి ఒక నిమిషం. నిరంజన్ గారు ఆగండి. మీరు ఆబ్కారీ ఆదాయము అసలు ఈ 20 నెలల్లో అన్ని ఆదాయాలు గణనీయంగా పడిపోయినాయండి. కనిష్ట స్థాయికి పడిపోయినాయి రాష్ట్ర ఆదాయాలు. అంత వ్యాపారాలన్నీ దిగజారిపోయినాయి. రియల్ ఎస్టేట్ అయితేనేది, ఇంకోటి అయితేనేది ఒక ఆదాయం పెరిగిందండి, అదే ఆబ్కారీ ఆదాయం. మరి ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు వీళ్ళు వాళ్లకు ఆబ్కారీ శాఖకు వాళ్ళ ఒక ఏం పెడతా ఉన్నారు? ఇంత అమ్మకాలు జరగాలి, ఇన్ని జరగాలి, వాళ్ళకు ఒక ఇది పెడతా ఉన్నారండి, టార్గెట్ పెడతా ఉన్నారు. ఏ రకంగా అన్ని అబద్ధాలే. రైట్ మాట్లాడదాం మేడం. ఓకే, దాని మీద మాట్లాడదాం. కోటేశ్వర గారు గతంలో ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క బరాజ్ కానివ్వండి, ఇటు సీతారామరాజు ప్రాజెక్ట్ కానివ్వండి, ఇటు కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి హయాంలో ఉన్నటువంటి వేసిన కేసులు ఉపసంహరించుకుంటేనే నిజంగా తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కేటీఆర్. ఏంది అప్పట్లో ఏం కేసు, అది ఎందుకు ఉపసంహరించుకోవాలి, దానికి తెలంగాణకు సంబంధించినటువంటి విషయం ఏ విధంగా తెలంగాణకు న్యాయం జరుగుతుంది, అప్పుడే తెలంగాణ నిజమైన న్యాయం అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎవరినండి? నన్నండి కదా కోటేశ్వర గారు మిమ్మల్ని. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసులు లేక దానికి సంబంధించినటువంటిది కాదు, లేదా ఇప్పుడు ప్రెజెంట్ గా ఉన్నటువంటి కేసులు ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి ఈ కేసులు అనేటువంటివి రకరకాల పరిణామాలు, పర్యవసానాల కారణంగా తలెత్తున్నాయనేది నా అభిప్రాయం. ఇంతవరకు పెట్టినటువంటి కేసులు, రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు ఉంది, ఓటు నోటు కేసు. అది ఎప్పుడు తేలుతుందో ఏమి తేలుతుందో కూడా తెలియదు సార్. కేంద్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సపోర్ట్ తో ఉన్నది. ఆశిస్తులు ఉన్నాయి ఇక్కడ. చోటేబాయ్ మేడం, మీరు ఆ విధంగా అనేటప్పుడు బడేబాయ్ తోటి మీ సంబంధాలు ఏమిటో కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 8 సంవత్సరాల పాటు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా సమర్థించారు. చివరి 2 సంవత్సరాలే మీకు బడేబాయ్ తోటి, బీజేపీ తోటి చెడింది తప్ప అన్ని సందర్భాల్లోనూ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని చేశారు. మరి అప్పుడు అంత సఖ్యతగా ఉన్నప్పుడు మరి ఆ కేసుని మీ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకని ముందుకు పోలేదు అనేటువంటిది మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. అందువలన మనం విమర్శ చేయండి, నేనేం కాదంటలే, కానీ వాస్తవాలు ప్రాతిపదికగా ఉండాలి విమర్శ అనేది. నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగొద్దు, దానికి సంబంధించి ఆయన ఇది చేసే అవకాశం ఉంటదని మేము అడిగినాం సార్. మేము కోర్టులో కేసు కూడా వేసినాం.
మరి ఎక్కడైనా మరి కోర్టులో న్యాయస్థానాలు అలాగే ఉంటాయి మరి. మరి దానికి బడే భాయికును చోటా భాయికి సంబంధం ఉంటది అలా ఉంటుంది సార్ తప్పకుండా. లేదు మేడం చెప్పినట్టే 2016-17లో కాళేశ్వరం కడుతున్నప్పుడు 2203 జీవో తెచ్చింది వాళ్ళ బడేబాయ జోటాబాయ. ఆమె మళ్ళా చేపల పులుసు తీసుకొచ్చి వండి చేసినప్పుడు బడేబాయలు గుర్తు రాలేదు. జగన్ గారు అదే విధంగా ఒకసారి నిరంజన్ గారు మీరు కాంగ్రెస్ టీడీపీ మీ ప్రభుత్వం కాదు సార్, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కాదు, తెలుగుదేశం ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి. అది అర్థం చేసుకోండి ముందు. ఓకే కోటేశ్వర గారు ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు భాగస్వామ్యమైనందువల్ల ఏదైనా విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ఇటు పక్క అంటే మొదటి నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్నటువంటి ఆ బంధం కానివ్వండి, అది గురు శిష్యుల బంధం అని ఒకళ్ళు అంటారు, కొందరేమో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సఖ్యత, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ పరంగా ఉన్నటువంటి సఖ్యత. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సంబంధించిన ఇప్పుడు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఒకప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో ఉన్న మంత్రి. ఇదంతా కాదనలేము, ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాబట్టి. ఒకప్పుడు విడిపోయిన తర్వాత కానీ అంతకుముందు అన్ని పార్టీల్లో తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ కాదంటలేదు. కాకపోతే కేవలం ఎందుకు పదే విమర్శనాత్మకంగానే మాట్లాడుతున్నారా? నిజంగానే చంద్రబాబు పట్ల ఉన్నటువంటి ఏదైతే గౌరవం వల్ల తెలంగాణ రాష్ట్రం విషయంలో గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి విమర్శలో అది నిజం ఉందంటారా? అదే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది కాంగ్రెస్ లో అనేది మనందరికీ తెలిసిందే, మన కళ్ళ ముందే జరిగింది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినప్పుడు ఆయన కోరుకున్నటువంటి పదవి రాలేదనేటువంటి కారణంతో ఆయన కోరుకున్నటువంటి పదవి ఇచ్చినంత కాలం మౌనంగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన కోరుకున్నటువంటి పదవి రాకపోవడంతో ప్రత్యేక తెలంగాణ అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారనేది కూడా ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు. అందువలన మొత్తం అంతా కూడా అంతా కూడా ఒక తానులో ముక్కలే. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు. మరి అలా అనుకున్నప్పుడు ఇవాళ రాజకీయ పార్టీల్లో మొత్తం ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఫిరాయిస్తారో తెలియనటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి వచ్చినప్పుడు నీలో కాంగ్రెస్ బ్లడ్ ఎంత ఉంది, తెలుగుదేశం బ్లడ్ ఎంత ఉంది అని చెప్పేసి అప్పుడు విమర్శలు చేసేవాడు. ఇవాళ అన్ని పార్టీలను చూస్తే మొత్తం కలగాపులగంగా కలుషితమైనటువంటి రాజకీయంగా కలుషితమైనటువంటి అన్ని పార్టీల్లో ఉంది. చర్చ ఎటో వెళ్ళిపోతుంది. వాస్తవంగా ఎవరెవరు రాజకీయ నాయకులు చెప్తే ఈరోజు ఫలానా రాజకీయ నాయకుడు ఈ పార్టీ కోసమే చివరి శ్వాస వరకు ఉన్నాడు అని చెప్పడానికి లేదు. అందరూ రకరకాల పార్టీలు మారిన వాళ్ళే, రాజకీయం కోసం కానివ్వండి, వాళ్ళ యొక్క మనుగడ కోసం కానివ్వండి, రాజకీయాలకు సంబంధించి పదవుల కోసం కానివ్వండి. కాబట్టి దీంట్లో పెద్దగా మనం దాని గురించి సీరియస్గా డిస్కస్ చేసుకున్న అంత ఇది కాదు. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు సుమిత్రానందన్ గారికి, అదేవిధంగా నిరంజన్ గారికి, కోటేశ్వర గారికి ధన్యవాదాలండి. ఓకే రైట్. ఏదేమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాజకీయాలు రకరకాల సమీకరణాలు మారుతున్నాయి. కాబట్టి ఇది వాళ్ళ ప్రభుత్వం మనుగడకు ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఈ మిగులు జలాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, బనకచర్ల విషయం సంబంధించిన కానివ్వండి, రావాల్సినటువంటి జలాలకు సంబంధించిన వివాదాల్లో కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే దాదాపుగా సమస్య పరిష్కారం అయింది అనేటువంటి దిశగా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాస్తవంగా అలాగే కూర్చొని దానికి సంబంధించి సమస్య పరిష్కారం అవుద్దానికి ఆశిద్దాం. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.